ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జై తెలంగాణ అని అనడానికి ఎందుకంత నొప్పి? అసలు ఆ వడ్ల ఏముంది? నిజానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇంతకుముందు బలిదానాలు చేసిన ప్రతి ఒక్క ఉద్యమకారులు కావచ్చు, పదవులు విడిచి ప్రాణాలు విడిచి తెలంగాణని ఫార్మేషన్ చేసిన వాళ్ళు కావచ్చు, ఆ తర్వాత నిలకడగా నిలబడి చావైనా రావాలి కేసీఆర్ అయినా తెలంగాణ రావాలి, తెలంగాణనైనా రావాలి కేసీఆర్ అయినా చావాలనే నినాదంతో తెలంగాణ తెచ్చిన మహానుభావుడు జై తెలంగాణ అంటారు. అదేవిధంగా తెలంగాణను ఇవ్వను అనుకుంటా ఎంతో మంది బలిదానాలు చూసిన మన సోనియా గాంధీ కుటుంబం కూడా తెలంగాణ రాష్ట్రంలో వచ్చి జై తెలంగాణ వేసిపోతుంది. మరి రేవంత్ రెడ్డి ఎందుకు జై తెలంగాణ అనలేకపోతుంది? నిన్న జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యాటక గ్రామంలో ఒక పెద్ద సభ పెట్టి సుమారు 40 నిమిషాలు మాట్లాడుతున్నాడు. ఆ 40 నిమిషాల తెలంగాణ చరిత్ర గురించి, తెలంగాణ గొప్పతనాన్ని గురించి, లాస్ట్కి ఆ స్పీచ్ మొత్తం ఆఖరి చివరిలో పైన జై తెలంగాణ అంటాడేమోనని మేము నిన్న లైవ్లు బట్టి చూసుకుని ఉన్న పరిస్థితి. ఇప్పుడు జై తెలంగాణ అనడం ముఖ్యమా అని చాలా మంది అంటారు. ఎందుకంటే ఈ మనిషి పాకిస్తాన్ని మన పాకిస్తాన్ని సంబోధించిన వ్యక్తి. మరి జై తెలంగాణ అని ఎందుకు అన్నాడు? అదే కావాల్సింది ఇక్కడ. అదే వీడియో మొత్తం చూసిన ప్రజలారా, నిజానికి ఎక్కడ కూడా ఏమంటాడు? 140 ఏళ్ల చరిత్ర గలది కాంగ్రెస్ పార్టీ అంటాడు. ఎందుకు? తొలి ఉద్యమంలోనే 360 మందిని చంపినందుకు మీ యొక్క పార్టీ చరిత్ర గొప్పదా? లేకుంటే మలిదశ ఉద్యమంలో 1200కు పైకి బలిదానాలు జరగడం మీ పార్టీ యొక్క గొప్పతనమా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి డప్పులు కొడుతున్నావు. అదేవిధంగా తెలంగాణలో ఉంటూ తెలంగాణ గురించి మాట్లాడుకోవడం సిగ్గుచేడు కదా. జై తెలంగాణకు పోవడం ఎంత సిగ్గుచేడు ఇది. నోటికి జై తెలంగాణ రాదు ఒక మనిషికి. ఎవరితోటి అధికారంలోకి వచ్చినా గుర్తుందా? అదే విద్యార్థులతోటి, అదే ఉద్యమకార విద్యార్థులతోటి అధికారంలోకి వచ్చినాం. అసలుంటప్పుడు జై తెలంగాణ కూడా నీకు నొప్పి ఏందని అనుకుంటుందా? ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆఖరి బిట్టు తీసుకుందాం. ముందర నుంచి చూసినా కొసదాకా చూసినా జై తెలంగాణ అనని మనిషి నిజానికి ముచ్చట్టు ఒకసారి మనం పరిశీలించుకునే ప్రయత్నం చేయాలి. రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలబెడతానని మీకు అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. Thank you, Honorable Chief Minister, sir, for the progress. అయితే ఇప్పుడు మీరు విన్నారు కదా, నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జై తెలంగాణని ఆడన్నాడు. ముగిసిస్తున్నా, మీ సెలవు తీసుకుంటున్నా అనుకుంటా రేవంత్ రెడ్డి గారు మాట్లాడే తీరు మీరు విన్నదే. నేనేమంటున్నా అంటే, నీకు రాష్ట్ర ప్రజల్ని పరిపాలించడం ఎట్లా శాతన కాదు. 3 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మా దౌర్భాగ్యం అనుకొని కాలం వెళ్ళదీయాలి తప్ప ఇక నువ్వు వాళ్ళకు ఊడ్చిపెట్టేది ఏం లేదని మాకు అర్థమైంది. అది పోని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలతోటి ఎన్నికై ఈరోజు ఒక్క మాట కూడా జై తెలంగాణ కూడా నీకు నొప్పింది. నేను అడిగేది అదే, నీకు నొప్పింది జై తెలంగాణ నోటి ద్వారా అనొచ్చు కదా. ఎక్కడ విడ్డూరం ఇది, ఎక్కడ విచిత్రం? ఎవరితో చెప్పుకున్నా ఈ గోడు తీరిపోదు. నిజానికి మీరు వింటున్నారో లేదో, మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లా నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్లో ఎన్ని రైఫిల్ కూల్చాడో నాకు చెప్పలే, ఎందుకు మధ్యంతరంగా ఆ యుద్ధాన్ని ఆపిండో అర్థం కాలే. అది పోని మన పాకిస్తాన్ తోడు అన్నాడు. మన శత్రు దేశమైన పాకిస్తాన్ గురించే మన పాకిస్తాన్ అని చెప్పిన ఈ మనిషి ఈరోజు ఎందుకని జై తెలంగాణ అనలేకపోతుంది? దురదృష్టం ప్రజలారా, ఇది దురదృష్టం. జై తెలంగాణ అనాలి, నోటి నుంచి రావాలి, దాని గురించే పలకాల. అందుకనే కదా రేవంత్ రెడ్డి గెలిపించింది. ఎట్లాగో నువ్వు గ్యారంటీలు ఇవ్వవు, ఎట్లాగో నీ పథకాలు రావు. మరి అసలుంటప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉండి జై తెలంగాణ అనకపోవడింది నీకేం నొప్పి? ప్రత్యేకం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని తింటావు. ఇప్పుడు నేను ఏమని తింటావు ప్రజలు తెలుసా? ప్రజలు ఏమంటారు తెలుసా? పక్కా పాకిస్తాన్ అంటారు నిన్ను. పక్కా పాకిస్తాన్ అంటారు. ఉద్యమం టైంలోనే విద్యార్థుల పైన, ఉద్యమకారుల పైన AK-47 గన్నెత్తుకొని పరిగెత్తిన రైఫిల్ రెడ్డి అప్పటి సంధి నుండి ఇప్పటి సంధి దాకా అదే విద్యార్థుల పైన కుట్రవన్నిండు, గట్టి సంకల్పం అన్నిండు. వీళ్ళు ఎట్లా ఆట ఆడియాలంటే అట్లా ఆట ఆడియాలని లోపల ఒక గదిలో కుట్రని భద్రపరుచుకున్నాడు.
తెలంగాణ రాష్ట్ర పేరు మీద కూడా అంతే. తనకు ఏ ఊర్లో మెజారిటీ రాలేదో అక్కడ తన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే అందేలా ముందుకు పోయేలా ఆయన సమకూరుస్తా ఉన్నాడు. కాబట్టి సత్యలోపు కూడా తెలంగాణ జై తెలంగాణ అన్నాడు. పాకిస్తాన్ని జై పాకిస్తాన్ అంటాడు కానీ తెలంగాణకి జై కొట్టాడు.